చీర కట్టుకున్నప్పుడు మనకి కంఫర్ట్‌గా జారిపోకుండా, ఎక్కడ కూడా నలిగిపోకుండా నీట్‌గా నించోవాలంటే ఇలా 3 స్టెప్స్‌లోని సారీ డ్రేపింగ్ చేసేయాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. మళ్ళీ ఇంకొక చీరతోని మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే కనుక కస్టమర్ ఇచ్చిన చీర మాట అండి. ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఈ రోజు నైట్ చేసేసి రేపు ఇచ్చేయాలన్నమాట. సో దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ మాట, ఎందుకంటే నేను ఒక చంటి పిల్ల తల్లి మాట అండి. అందుకే అంటే దీని మీద ఇంకేమైనా ఉంటే గుచ్చుకుంటే అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ప్లెయిన్ గా ఉంచేసారన్నమాట. సో మరి ఇది చూపిస్తాను మీకు, ఇది ఎలా చేయాలో డ్రేపింగ్ ఈజీగా 3 స్టెప్స్ లో మనం చేసేసుకుంటాం, తెలుసు కదా మీకు. ఇది అయిపోయిన తర్వాత దీని అవుట్పుట్ కూడా మీకు పెడతాను అనమాట అండి. ఇప్పుడు త్వరగా మనం డ్రేపింగ్ చేసేద్దారండి. శారీ డ్రేపింగ్ అనగానే శారీని 3 పార్ట్స్‌గా తీసుకుంటే సరిపోతుందండి. ఒకటైతే పళ్ళు, రెండోదైతే కనుక మనకి చెస్ట్ పార్ట్, మూడోది కుర్చీలు మాట. మనము ఎలాంటి అంటే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా సరే ఫస్ట్ మెజర్‌మెంట్ ఎలాగంటే మనం చీర కట్టుని మనం ఎంతవరకు తిప్పుకుంటామో దాని వరకు చూసుకోవాలండి. ఇప్పుడు పర్సన్ లేరు అంటే కస్టమర్ లేరు. అలాంటప్పుడు నేనే పెట్టుకుంటానన్నమాట. అని నేను మామూలుగా చీర కట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానో అక్కడి వరకు చూసి సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తగ్గిస్తాను. నాలా ఉన్న వాళ్ళకైతే అదే ఉంచుతాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెంచుతానన్నమాట. అంతే, ఇంక అంతకన్నా ఏముండదని. తర్వాత మెయిన్ ఏంటంటే పళ్ళుని చూసుకోవాలండి. పళ్ళుని చూసుకొని పళ్ళుని కొంచెం నీట్‌గా మనం ఇప్పుడు తిను చంటిపిల్ల తల్లి కనుక నేను పెద్దవి పెట్టానమాట స్టెప్స్. అదే పిల్లలు లాంటి మా పాప లాంటి వాళ్ళు అనుకోండి చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు. 10, 11 వరకు పెట్టుకోవచ్చు మాట. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 7, 8 వరకు పెట్టుకోవచ్చు మాట. నేను ఇదైతే 7 వరకు పెట్టానమాట. ఎందుకంటే చిన్నపిల్ల తల్లి కదండి. సో దాని గురించి అనమాట. ఇలాగా అది అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా నీట్‌గా ఒక పిన్ పెట్టుకొని నేనైతే మంచం మీదే చేసేస్తానమాట. ఎందుకంటే రాత్రి 10 గంటలకు మీ సేవ నుంచి వచ్చి స్టార్ట్ చేస్తాను కదండి. సో అందు గురించి టేబుల్ మీద అలా పెట్టను, మంచం మీద చేసేస్తాను. మనకు వచ్చిన పని అనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రాకపోతే దాని గురించి కష్టపడాలన్నమాట. సో ఇంకా అది పెట్టేసిన తర్వాత కుర్చీలు పెట్టుకున్నానండి. కుర్చీలు చూసుకున్నాను ఎంత కావాలంటే. ఫస్ట్ ఏంటంటే మనము పళ్ళు పార్ట్ ఫస్ట్ పళ్ళు పార్ట్ అయిపోయింది. చెస్ట్ పార్ట్ అంటే మన భుజం దగ్గర నుంచి నడుం వరకు ఎంత కావాలో మెజర్మెంట్ ఏం అక్కర్లేదని మనం మనిషిని బట్టి మనం కస్టమర్ని చూస్తాం కదా, దాన్ని బట్టి చూసుకొని అర్జగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. దాన్ని కూడా సెట్ చేసుకోవాలి. నేను జస్ట్ పిన్స్తోనే పెట్టేస్తాను అనమాట. క్లిప్స్ అవి కూడా వాడను. ఓన్లీ మన సేఫ్టీ పిన్స్తోనే అనమాట. అదైపోయిన తర్వాత నెక్స్ట్ కుర్చీల పాటు ఇప్పుడు చెస్ట్ నుంచి అంటే భుజం నుంచి నడుం వరకు ఎంత ఉందో చూసుకొని ఆ తర్వాత ఉన్నది కుర్చీలకు పెట్టుకుంటాను అనమాట అండి. అలాగ 3 పార్ట్లుగా చేసుకొని దాన్ని మడత పెట్టి బ్యాక్ సైడ్ నుంచి చేసుకోవాలన్నమాట. అంటే కుర్చీలు కిందకు ఉండాలి, మనం మడతకి కింద పెట్టి మిగతా పార్ట్ని కొంచెం సర్దుకొని అలాగా దానిపైన ఇలా చేసేస్తే ఆ బాక్స్ ఫోల్డింగ్ అన్నది ఈజీగా వచ్చేస్తుందండి. 1, 2 ట్రై చేయండి. 100% మీ శారీని మీరు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా సరే మనం టైము శారీస్ మీదకి పెట్టక్కర్లేదండి. ఇలా తీసి అలా కట్టేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఓన్లీ 3 స్టెప్స్. ఒకటి పళ్ళు చూసుకోండి, మీరు ఎంత పళ్ళు ఉంచుకుంటారు. 2 చెస్ట్ పార్ట్ భుజం దగ్గర నుంచి నడుము వరకు ఎంత ఉండాలో చూసుకోండి. మూడోది మిగిలింది కుర్చీలకు పెట్టుకోండి. మనం కట్టు చెంగులోని ఎంతవరకు అంటే పళ్ళు కుంచుతామో అది అందరూ యాజ్ యూజువల్గా అది వదిలేస్తామట. దాన్నే ఫోల్డింగ్ అని చేస్తామట. చూడండి, మీకు ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేస్తే మీరు ఎలా చేసినా సరే అది ఏమీ కాదన్నమాట. అంత ఈజీగా వస్తుంది. సో ఈ 3 స్టెప్స్తోని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో చూడండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా కట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు అన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.